పాకిస్తాన్లో భయం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం, పలు ప్రాంతాల్లో భారత డ్రోన్ల దాడి. భారత్ వరుస దాడులతో పాకిస్తాన్ భయంతో వణికిపోతుంది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు క్షిపణులతో దాడులకు యత్నించిన దాయాదికి చుక్కెదురైంది. పాకిస్తాన్లోని ఆయా ప్రాంతాల్లో మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. దీంతో లాహోర్తో పాటు పలు నగరాల్లోని పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పూర్తిగా కూడా ధ్వంసం చేశారు. లాహోర్లోని చైనా పాక్ కలిసి తయారు చేసినటువంటి HQ-9 డిఫెన్స్ సిస్టమ్ను మొత్తం తుక్కు దేనికి పనికి రాకుండా, పాతింప సామాన్ కూడా పనికి రాకుండా మొత్తం ఎక్కడికక్కడ పలగొట్టేసారు, దాన్ని పేల్చేసారు ఇండియన్ ఆర్మీ. ఇక పాక్ దాడికి బదులుగానే మేము దెబ్బ కొట్టినాం, దెబ్బ కొడుతున్నాం, పాక్ హింసకు మేము సమాధానం ఇస్తున్నాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము పాక్ మీద దాడి చేయట్లేదు, ప్రతి దాడి చేస్తున్నాం అని చెప్పేసి కూడా నా సైన్య అధికారులు వాళ్ళు ప్రకటించారు. అయితే ఆర్మీ బేస్ ప్రాంతాల మీద అర్ధరాత్రి సమయంలో మిస్సైల్స్ డ్రోన్లతోని దాడికి దిగింది పాకిస్తాను. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపూర్తాలా, జలంధర్, అదాంపూర్, బఠిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, భుజ్ తదితర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మొత్తం ఒకటేసారి 15 ఎయిర్ డ్రోన్లతోని దాడి చేసేందుకు ప్రయత్నం చేసింది పాకిస్తాన్ ఆర్మీ. కానీ వాటిని తుక్కు చేసింది ఇండియన్ ఆర్మీ. అసలు టచ్ కూడా చేయలేదు, గాల్లోనే పేల్చి అవతల చేసింది. ఇక మరోవైపు మా అమాయకులను చంపుతూ ఉన్నారు, పాకిస్తాన్ పౌరులను చంపుతూ ఉంది ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి అటు పాకిస్తాను కొంత కవ్వింపు చర్యలు, అబద్ధాలు ప్రచారం చేస్తుంది. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మాట్లాడిండు. మేము ఒక్క సాధారణ పౌరుని కూడా చంపలేదు, మేము దాడులు చేస్తున్నది, మేము బాంబులు పేలుస్తున్నది, మా డ్రోన్లు మా మిస్సైల్స్ చేస్తున్నది పూర్తిగా కూడా ఉగ్రవాద సంస్థలు ఉన్నటువంటి ఆ ఉగ్రవాదుల కేంద్రాల మీదనే చేస్తున్నాం. మీరు దాడి చేస్తే ప్రతిదాడిగా మీ సైనిక స్థావరాల మీద చేస్తున్నాం, కానీ సామాన్య పౌరుల మీద మా దాడి కాదు, సామాన్యుల మీద మా దాడి ఉండదని చెప్పేసి కూడా ఆయన నిన్న ఒక క్లారిటీ ఇచ్చిండు. ఒక్క సాధారణ పౌరుడు చనిపోలే అని కూడా ఆయన బల్లగుద్ది చెప్తా ఉన్నాడు. ఇక పాక్లోని ప్రార్థనా స్థలాలపై మేము దాడులు చేయమనేది వాస్తవం కాదని కూడా ఆయన క్లారిటీ ఇచ్చాడు. పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అయినా పాకిస్తాన్ ప్రస్థానమే అబద్ధాలతో మొదలైందని, అసత్యాలు ప్రచారం చేయడం ఆ దేశానికి అలవాటేనని, ఇది ఏం ఆశ్చర్యం కలిగించలేదని కూడా ఆయన ఎద్దేవా చేసింది. ఇక ఒక ఎంపీ నిన్న పాకిస్తాన్ ఎంపీ పార్లమెంట్లో వాళ్ళందరూ అఖిలపక్ష సమావేశం పెట్టుకుని వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు. అప్పుడు ఒక ఆయన ఏడ్చుకుంటూ మాట్లాడి మొత్తం కన్నీళ్ళు పెట్టుకుంటాం. ఇండియన్ ఆర్మీ దాడులతో పాకిస్తాన్ వణికిపోతుంది, ఎప్పుడు ఏ దాడి జరుగుతుందో తెలియక ఉలిక్కిపడుతోంది. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఎంపీ కన్నీళ్ళు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారత్ నుంచి రక్షించాలని ఆ అల్లాయే, ఆ దేవుడే వచ్చి మమ్మల్ని కాపాడాలంటూ ఆయన ఏడ్చుకుంటా కన్నీళ్ళు పెట్టుకుంటా పార్లమెంట్లో మాట్లాడండి. ఈ ఎంపీ గతంలో ఆర్మీలో కూడా పనిచేసినట్టు ఆయన ప్రస్తుత ప్రధాని నేతృత్వంలోని పార్టీ నుంచి ఎంపీగా విజయం సాధించారు. అంటే ఇక్కడ భారతదేశంలో ప్రజలు, ఆ సరిహద్దు బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉండే ప్రజలు ప్రాణాలు కావా, ఉగ్రవాదులే ప్రాణాలు. ఉగ్రవాదులను చంపుతుంటే కన్నీళ్ళు వస్తున్నాయి వీళ్ళకు, ఉగ్రవాదులను పెంచి పోషిస్తారు. శాంతి ఉన్న దేశాలలో ఉగ్ర దాడులు చేస్తారు. అమాయకులు ఒక 1000 మంది, ఒక 2000 మంది ఒక దగ్గర ఉన్న దగ్గర అంటే జనాల రద్దీ ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకొని అది టిఫిన్ బాక్స్ బాంబులని, టైం బాంబులని, ఎల్ఈడీలు అని చెప్పేసి బాంబులు పేల్చి సామాన్యుల ప్రాణాలు తింటారు. మీ ఉగ్రవాదులు ఆర్మీ అదుపులో, పోలీసుల అదుపులో, జైల్లో ఉంటే వాళ్ళని నిడిపించుకుంటేందుకు దాడులు చేస్తారు. కానీ భారత్ అట్లా చేస్తలేదు, ఇండియా అట్లా చేస్తలేదు. ఇండియన్ ఆర్మీ ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే కవ్వింపు చర్యలకు ముందుగా దాడి చేస్తుందో దానికి ప్రతిదాడిగా సమాధానం చెప్తా ఉంది. మీ ముసలి కన్నీళ్ళు, మీ ఏడుపులు అన్నీ కూడా పనిచేయవు.